Again solo traveling begins అన్నమాట. అన్నవరంకి solo traveling చేద్దామా? సో లెట్స్ గో. సోలో ట్రావెలింగ్ కి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఏ ఉందని చెప్పుకోవచ్చు. నా ట్రావెలింగ్ ని హైదరాబాద్ టు అన్నవరం మొదలు పెట్టా, కానీ మధ్యలో ఒక్క చిన్న వర్క్ వల్ల నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆగాల్సి వచ్చింది. పెద్దకాయలు అయితే మొయ్యలేవు, చేతులు నొప్పి చెప్పి చిన్నకాయ అదేనా ఇప్పుడు కూడా పెద్దకాయ అనుకో కాయ కొడుతుందని చూసి చిన్నకాయ అనుకో ఏదో కొడతనట్టు ఉందే అని ఎదుర్కొంటాడు. వర్క్ అయిపోయాక అన్నవరం వెళ్తున్నా అనగానే ఇంట్లో ఉన్న కొబ్బరికాయలన్నిటిని కూడా ఒలవడం స్టార్ట్ చేశారు మా వాళ్ళు. నన్ను అడిగే క్వశ్చన్స్ లో రిపీటెడ్ క్వశ్చన్ ఏదైనా ఉంది అని అంటే, సోలో ట్రావెలింగ్స్ ఎలా చేస్తావక్క, అస్సలు భయం అనిపించదా అని చెప్పి రిపీటెడ్ గా అడుగుతూనే ఉంటారు. ఎందుకు భయం అనిపించదు చెప్పండి? మీలాగే నాకు కూడా చాలా భయాలు ఉండేవి, అంటిల్ అండ్ అన్లెస్ ఆ బౌండరీస్ ని నేను బ్రేక్ చేసేంత వరకు. వన్స్ బ్రేక్ చేసిన తర్వాత ఆ భయం అన్న మాటను కూడా నా దరిదాపుల్లోకి రానివ్వాలి అని. సోలో ట్రావెలింగ్ ఈజ్ వెరీ సేఫ్ అని నేను అసలు చెప్పాను. వెళ్ళేటప్పుడు చాలా హడల్స్ ని ఫేస్ చేస్తాం, అన్నిటిని అందరిలాగా దాయాలనుకోవట్లేదు, ఓపెన్ గా చెప్పాలి అనుకుంటున్నా. ఫుల్ వీడియో చూసేయాలి అంటే కింద ట్యాగ్ చేసి ఉంచాను, ప్లీజ్ గో అండ్ చెక్. వెళ్ళిన ప్రతి చోట హడిల్స్ ని ఫేస్ చేస్తాం, కానీ వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో నేర్చుకుందాం.